వాళ్ళకి అందరికీ నమస్కారం. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. టీడీపీ వాళ్ళ అరాచకాలకు హద్దే లేదు. నా గొంతును అడుగడుగునా నొక్కేశారు. రాజధాని విషయంలో మనల్ని కనీసం మాట్లాడనీయకుండా చేసి ప్రతిపక్షం అనే పదానికి విలువ లేకుండా చేశారు. ఇలాంటి సమయంలో ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం. అసెంబ్లీలో మన వ్యూహాలకు బెదిరిపోయిన టీడీపీ నేతలు, మన నిరసన గలంతో పెట్టాము చంద్రబాబు బ్యాచ్ కి వార్తలు. నిండు సభలో గొంతు నొక్కిన రాజధానిని ఒప్పుకున్నాం, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏమైనా త్యాగం చేస్తామని మనం నిరూపించాం. చంద్రబాబు పట్టించుకోలేదు మన 30,000 ఎకరాల కాన్సెప్ట్, మొండి వైఖరితో చదువుకెళ్లారు ఆయన సొంత స్క్రిప్ట్. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్స్. చంద్రబాబు సర్కారు ప్రజాస్వామ్యానికి తూట్లు పొరిచింది. మనమిచ్చిన సలహాలు తీసుకుంటామంటూనే గొంతును అడ్డంగా నొక్కేశారు. మాట్లాడడానికి కూడా టైం ఇవ్వరు. పక్కకు పోతే పారిపోయామంటారు. అసలు నన్ను వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారో లేక వాళ్ళు కంట్రోల్ తప్పి నన్ను విమర్శిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం, అందుకే అన్నిటికీ భరించాను. కానీ ఏమి లాభం, మనం పెట్టిన గడ్డం కూడా వేస్ట్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మన స్ట్రాటజీ మార్చాల్సిందే. చాలమ్మా, మరీ కన్నీరు పెట్టి ఓదార్పేత్తన వార్తలో జరగద్దు. నీ ఒక్కడవే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతావన్నట్టు కలరింగిస్తాయి. తాతకు దగ్గలే కదమ్మా, తుమ్ములు కూడా నేర్పినట్లు అవుతుంది. నీకు ఏమీ తెలియదు కాబట్టి నేను అన్నీ చేసి చూపిస్తా ఉన్నాను. అసలు మీ స్ట్రాటజీ ఏమిటో మీకే అర్థం కాక బాత్రూములు వాష్రూములని పరుగులు పెట్టారు. అంతా అయ్యాక అధికార పక్షం గొంతు నొక్కింది, పీక పట్టుకుందని కొత్త కహానీలని చెప్తా ఉన్నారు. సింపతి కొట్టేయాలని చెప్పి అనుకుంటే మీ పప్పులు ఎక్కడా ఉడకోవమ్మా. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. అయ్యా, మీరు చేసిన పనికి నేను ఏ విధంగా బుద్ధి చెప్పానో చూశారు కదా. అయినా మీరు మాత్రం మారడం లేదు. రాజధాని పేరుతో నన్ను కార్నర్ చేయాలని చెప్పి అనుకున్నా కూడా నేను మీకంటే అద్భుతంగా వ్యూహం రచించాను. కానీ మీలాగా నేను నీచ రాజకీయాలు చేయలేదు. నేను ఒక్క నిమిషం సభలో లేకపోతే పారిపోయాడని చెప్పి మీ మంత్రి నిండు సభలో వింతరాగం తీస్తారు. ఇది మీకు ఎంత మాత్రం పద్ధతి కాదని నా వార్తల వేదికగా తెలియ చెప్తున్నాను. చూడమ్మా, మా ఏరియాలోనే కాదు ప్రపంచంలోనే వాష్రూమ్కి వెళితే ఒక్కరే వెళతారు. కానీ మీ పార్టీ నేతలు వింతగా ఉన్నారు. బాత్రూమ్కి వెళ్ళినా గుసగుసలు పెట్టుకుంటూ గుంపులుగా వెళతా ఉన్నారు, గుంపులుగా వస్తా ఉన్నారు. అసలు ఎవరు ఎటు వెళతా ఉన్నారో తెలియడం లేదు. ఇక నువ్వు కాముగా లేవగానే వాకౌట్ అనుకుని మరో 10 మంది వెళ్ళొచ్చారు. మీ ఒంట్లో ఏ ప్రాబ్లం ఉందో మాకెలా తెలుస్తుందమ్మా? ఇక నుంచైనా మా అనుభవాన్ని చూసి నేర్చుకో, అంతేగాని 60 మంది ఉన్నారని చెప్పి ఎగస్ట్రాలు చేయొద్దమ్మా. ఆ విషయాన్ని గుర్తుంచుకో. జగన్ గారు, ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇంతే, ఆయన మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక నుంచి మనం హోందాగానే ఉంటే మంచిది. ఇక మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు సింగిల్ వేలు ఎత్తితే కన్ఫ్యూజన్ ఉండేదే కాదు. మీరు అసెంబ్లీలో కానీ బయట కానీ కోడ్ లాంగ్వేజ్ మన వాళ్ళందరికీ ఇస్తే బాగుంటుంది. లేదంటే చంద్రబాబు గ్యాంగ్ మనం చేసే ప్రతి పనిని కామెడీ చేసి పకపక నవ్వుతారు. ఇటువంటి సందర్భంలో మీరు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నా. ఈ అంబతి మనకే కితాబులు ఇస్తున్నారు. నా దగ్గర ఉన్న స్ట్రాటజీ ఈయనకు కూడా తెలియకుండానే మాట్లాడేస్తున్నారు. ఎందుకైనా మంచిది ఇక్కడొక బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తల నా ఇష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీడీపీ వేసే ప్రతి స్టెప్ ని మనం సీరియస్ గా గమనించాలి. ఇప్పటికే విజయవాడలో రియల్ బూమ్ నడుస్తోంది. టీడీపీ చేసిన పని వల్ల సామాన్య మానవులు ప్లాట్ కొనుక్కునే పరిస్థితే లేదు. ఇంటి అద్దెలు కూడా ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. అందుకే మనం వ్యూహాత్మకంగా వెళ్ళినా కూడా ఏ ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేయలేదు. బీజేపీ కూడా చంద్రబాబుకే సై అంది. కాంగ్రెస్ అయితే అసలు ఉందో లేదో కూడా అర్థమే కావట్లేదు. అయ్యా నాయన జగను, ఎందుకు నాయన మళ్ళీ మా పార్టీ పెరుగుతా ఉన్నావు? రాజధానిని నువ్వు ఆల్రెడీ స్వాగతించావు. ఇంకా 35,000 50,000 ఎకరాలని చెప్పి ఎందుకు నాయన గొడుగుతావు? అయినా వాళ్ళని కౌరవులని చెప్పి మిమ్మల్ని పాండవులని చెప్పి అభివర్ణిస్తా ఉన్నావు. ఎందుకు నాయన ఈ రకంగా సభా హక్కుల ఉల్లంఘనకి పరువు నష్టానికి పాల్పడతా ఉన్నావు? దయచేసి అర్థం చేసుకుంటే మంచిది. ఏంటి జగన్ మాట్లాడేది? నువ్వు చంద్రబాబు మరి అలాంటి రాజకీయాలైనా దాని తాలూకు చేయగలరు. మీరు 2 మాటలు చెప్పినా ఓట్లు ఎంచుకుంటారు. అది మాకు చేత కాదు. అయినా దాని తాలూకు విజయవాడ నిర్ణయం తీసుకున్నారు కదా. ఇంకా మా పేరెందుకు ఈ మధ్యలో నాకు తెలియగలిగితే ఏంటంటే ఇది మీరు బాగానే తిట్టుకున్నారు. మరి చంద్రబాబు హామీల విషయం మాట్లాడుకుందా? ఎప్పుడు ఏదో ఒకటి టాపిక్ జనాల్లో నానేటట్లుగా చేసి మరి ఆ విధంగా దాని తాలూకు
వెనుక ముందుకు పోతా ఉన్నారు. మరి నువ్వు ఆయన ట్రాప్‌లో పడి మరి మైక్ కట్ అయిందని అల్లరి చేస్తా ఉన్నావు. ఈ మైక్ కటింగ్ గోలైతే నాకు అర్థం కాట్లా.